యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ రోజు కొత్త కోడల్ని పెట్టి కర్వా చౌత్ చేయిస్తోంది. రేపా లక్ష్మి సీమంతం, ఆ తర్వాత బారసాల కార్యక్రమం అన్నీ చేసుకుంటూ పోతుంది. అప్పుడు నువ్వు వాళ్ళ ఫంక్షన్లలో భోజనాలు పెడితే ఎంగిలాక్కులు ఎత్తడానికి పనికొస్తావు. అమ్మా చాలు, వాళ్ళు చేతులతో టార్చర్ చేస్తే నువ్వు మాటలతో చేస్తున్నావు. మరేం చెయ్యాలి? చక్కగా ఉన్న రాతని మిత్ర అని చెప్పి ఎందుకు పనికి రాకుండా చేసుకుంటున్నావు? అది చూసి సంతోషపడిపోమ్మంటావా? నువ్వు సంతోషపడే రోజు నేను తీసుకొస్తానమ్మా. అప్పటి వరకు కాస్త ఆగు. ఆ రోజు భవిష్యత్తులో వస్తుందో రాదో ఈ కర్వా చౌతే చెప్పేస్తుంది. నీకివ్వాల్సిన స్థానంలో ఆ లక్ష్మిని పెట్టి చేయిస్తున్నప్పుడే ఆ ఇంట్లో నీకు బలం తగ్గుతుందని అర్థమవుతుంది. ఆ ఇంట్లో నాకింకా బలం ఉందని నీకు తెలియాలి, అంతే కదా? తెలియచేస్తాను. రేపు కర్వా చౌత్కి మిత్ర ఉండేది అక్కడ కాదు, ఇక్కడ. లక్ష్మికి భర్తగా కాదు, ఈ మనీషాకి కాబోయే భర్తగా. లక్ష్మితో చేద్దామనుకున్న కర్వా చౌత్ చతికిల పడేలా చేస్తాను. ఈ మనీషా చేసే కర్వా చౌత్కి మిత్ర వచ్చేలా చేస్తాను. చూద్దాం ఆ మిత్ర నీ మాటకి ఏమాత్రం విలువిస్తాడు. ష్యూరమ్మా. లక్ష్మి, అత్తయ్య గారు, మీకేమైనా కావాలా? ఏం లేదు లక్ష్మి. రేపు కర్వా చౌత్ కదా, నువ్వు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి తర్వాత మాత్రమే తినాలి. అలాగే అత్తయ్య గారు. అయితే సూర్యోదయానికి ముందు నువ్వు తినే ఆహారం మీ పుట్టింటి నుంచి రావాలి. ఒకసారి ఫోన్ చేసి రేపు తెల్లవారక ముందే నీకోసం ఫుడ్ తీసుకురమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారు, నేను ఫోన్ చేస్తాను. లక్ష్మి, ఏంటత్తయ్య గారు? నువ్వు పనిలో పడి ఫోన్ చేయడం మర్చిపోతావేమో. నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగేనండి. హలో, నేను అరవిందని మాట్లాడుతున్నాను. వదిన గారు, మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను గాని ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. చెప్పండి. రేపు కర్వా చౌత్ కదా, లక్ష్మి ఉపవాసం చేసి పూజ చేస్తుంది. దానికి మీరు తెల్లవారకు ముందే లక్ష్మి కోసం మీ ఇంటి నుంచి ఫుడ్ తీసుకురావాలి, సరేనా? తప్పకుండా వదిన గారు. మర్చిపోకుండా తీసుకురండి. మీరు చెప్పడం నేను మర్చిపోవడునా? తప్పకుండా తీసుకొస్తాను. సరేమ్మా, నువ్వు నీ పని చూసుకో. అలాగే అత్తయ్య గారు. ఏంటమ్మా ఓ తెగ తిప్పేసుకొని మాట్లాడుతున్నావు? నిజంగానే రేపు తెల్లవారుజామున లేచి వంటలన్నీ వండి తీసుకెళ్తావా ఏంటి? నోటికి దొరద ఎక్కువ, నాలుగుకి తిరుగుడు ఎక్కువ అని నోటికొచ్చింది వాగేస్తామే. వాగిన ప్రతిదీ చేసేస్తావా ఏంటి? అంతే కదా, వినయం ఎక్కువయ్యి మాటిచ్చేస్తున్నావేమో అని డౌట్ వచ్చింది. పూజ చేసుకుని పుణ్యం సంపాదించుకునేది ఆ లక్ష్మి. మధ్యలో మనకేం వస్తుందే మొలక్కళ్ళ కట్ట. ఊరికే పేరుకి ఊ కొట్టాను. చేసే సరదా వెళ్లే ఓపిక రెండు నాకు లేవు. నువ్వు తప్పుకో. అమ్మా, మళ్ళీ ఏంటి? అడగడం మర్చిపోయాను. మిత్ర జాతకాన్ని అడ్డు పెట్టుకుని మళ్ళీ ఒక గాలం వేద్దామా? ఎర్ర దొరికింది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు గాలం వేయకూడదే. సమయం సందర్భం చూసుకుని వెయ్యాలి. అర్థమైందా? తప్పుకో.
శుభమా అని ఈరోజు లక్ష్మి చేత కర్వా చౌత్ పూజ చేయిస్తూ ఉంటే తెల్లవారుజామునే ఇలా అయిందేంటి? మిత్ర ఫోటో నేలజారి ముక్కలైందేంటి? ఇదేమైనా అపశకునమా? ఇదంత సులువుగా తీసుకునే విషయం కాదు. లక్ష్మి, ఏమైంది? అత్తయ్య గారు, గాజులు వేసుకుంటూ ఉంటే కొన్ని జారి నేల మీద పడి మొక్కలైపోయాయి. అలా ఎలా జారిపోతాయి లక్ష్మి? కొంచెం చూసుకోవాలి కదా. నేను జాగ్రత్తగానే వేసుకుంటున్నాను అత్తయ్య గారు. అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది. అనుకోకుండా జరిగిన పొరపాటని, అలవోకగా అయిపోయింది అని తేలిగ్గా అలా అనేస్తున్నావు. కానీ ఇది దేనికి అపశకునమో అని నా మనసు ఆందోళన పడుతోంది లక్ష్మి. కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మి. తేలిగ్గా తీసుకోకూడదు, సులువుగా ఆలోచించకూడదు. బొట్టు, తాళిబొట్టు, గాజులు ఇలాంటివి ఆడదాని సౌభాగ్యానికి చిహ్నాలు. వాటిని పెట్టుకునేటప్పుడు గాని ధరించేటప్పుడు గాని చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేను చెప్పాలా? క్షమించండి అత్తయ్య గారు. మీరు చెప్పినట్టే నేనెప్పుడు జాగ్రత్తగానే ఉంటాను. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యిందో నాకు కూడా అర్థం కావడం లేదు. అత్తయ్య గారు, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? ఏమైంది? నా రూంలో మిత్ర ఫోటో పగిలిపోయింది అని చెప్తే లక్ష్మి కూడా కంగారు పడుతుంది. ప్రశాంతంగా పూజ చేయాల్సిన లక్ష్మిని కూడా కంగారు పెట్టడం దేనికి? అత్తయ్య గారు, మిమ్మల్ని అసలేం జరిగింది? ఏం లేదులే లక్ష్మి, నువ్వు రెడీ అవ్వు. తెల్లవారక ముందే మీ పుట్టింటి నుంచి వచ్చిన ఫుడ్ తినాలి కదా. నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చేసే. సరే అత్తయ్య గారు. నా రూంలో మిత్ర ఫోటో పగిలిపోయింది. ఇక్కడ లక్ష్మి గాజులు ముక్కలయ్యాయి. ఇది ఖచ్చితంగా ఏదో ప్రమాదాన్ని సూచించే అపశకునంలాగే అనిపిస్తోంది. వెంటనే దీక్షితుల గారికి ఫోన్ చేసి ఇదంతా ఎందుకు జరిగిందో ఏంటో కనుక్కోవాలి. అరవింద ఈ సమయంలో ఫోన్ చేస్తుందేంటి? హలో అరవింద. దీక్షితులు గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కంగారు పడకుండా కాస్త నిదానంగా చెప్పు అరవింద. అసలేమైందంటే, తెల్లవారుజామునే ఇలాంటి కలవరం కలిగించే విషయం జరిగేసరికి ఏం చేయాలో తెలియక మీకు ఫోన్ చేశాను దీక్షితులు గారు. ఇదేమైనా ప్రమాదానికి, రాబోయే అపాయానికి నిదర్శనమేమోనని నాకు చాలా అనుమానంగా ఉంది. కంగారు పడకు.
జరిగేది ఏదైనా దాని వెనక ఒక దైవ సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుని నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు నిర్భయంగా ఉండు. అలాగే దీక్షితులు గారు. ఒక్కరూ కనిపించరేంటి? పూజ గురించి మర్చిపోయి అందరూ పరుపులకు అతుక్కుని పడుకున్నారా ఏంటి? అరవిందా, దేవయాని, హన్సిక, సంజన ఎక్కడున్నారు? హాల్లోకి రండి. తెల్లవారుజామునే మొదలు పెట్టాల్సిన పూజ ఇది. తెల్లవారిపోయే వరకు ఒక్కరికి తీరిగి దొరికినట్లేదే. తలుపులు తెరిచేవాళ్లు ఎంతమందొస్తే ఏం లాభం, తీర్చిదిద్ది దీపం పెట్టే పంతులు రానప్పుడు అన్నట్టు మేమంతా ఎంత సిద్ధమైనా ఏం లాభం అత్తయ్య గారు. పూజ చెయ్యాల్సింది, ఫలితం అందుకోవాల్సింది లక్ష్మి. ముందు ఆవిడగారు ఎక్కడున్నారో చూడండి. సంజన, లక్ష్మి ఎక్కడుందో చూడు. అలాగే నానమ్మా. దీక్షితులు గారు చెప్పండి. మిత్రజాతకాన్ని మరోమారు పరిశీలించాను అరవింద. గ్రహాలు గతులు మారాయి. మిత్ర మార్గంలోకి మరొక ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టాయి. ఏంటి దీక్షితులు గారు అది? సర్పగండం. సర్పగండమా? ఇప్పుడు దాని నుంచి మిత్రని తప్పించడం ఎలా దీక్షితులు గారు? నాకు చాలా కంగారుగా ఉంది. ఏదైనా మార్గం చెప్పండి. నువ్వు కంగారు పడకు అరవింద. నా శిష్యులతో నేనొక మూలికని పంపిస్తాను. అది ఈ రోజంతా మిత్ర జేబులోనే ఉండేలా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మూలిక మిత్ర నుంచి దూరం కాకూడదు. అలాగే ఈ రోజంతా లక్ష్మి మిత్రకి అతి చేరువలో ఉండే విధంగా చూసుకోండి. అలాగే దీక్షితులు గారు. చూడు అరవింద, లక్ష్మి వలన ప్రమాదం పూర్తిగా పోతుందని చెప్పలేను, కానీ ఆ ప్రమాదం యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉంది. నేను పంపబోయే మూలిక గాని లక్ష్మిని గాని ప్రమాద తీవ్రతని తగ్గిస్తాయి. ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేదు. సరే దీక్షితులు గారు. అలాగే ఈరోజు కర్వా చౌత్ పూజని ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి పొరపాటు జరగకుండా లక్ష్మి చేత జరిపించు. ఆ పూజా ఫలం కొంతలో కొంత మిత్రకి రక్షణ కవచంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే దీక్షితులు గారు. మీరు చెప్పినట్టు ఎలాంటి లోపాలు లేకుండా లక్ష్మి చేత ఈ పూజ సంపూర్ణంగా చేయిస్తాను. మంచిది. ఉంటాను. బామ్మగారు, ఏంటమ్మా, తెల్లవారక ముందే మీ పుట్టింటి నుంచి నువ్వు తినాల్సిన పలహారం రావాలి కదా. ఇప్పటి వరకు మీ పుట్టింటి వాళ్ళ జాడే లేదు. ఇంతకీ వాళ్ళు వస్తున్నట్టా రానట్టా? ఈరోజు కర్వా చౌత్ పూజని ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి పొరపాటు జరగకుండా లక్ష్మి చేత చేయించు. ఆ పూజా ఫలం కొంతలో కొంత మిత్రకి రక్షణ కవచంగా మారే అవకాశం ఉంటుంది. ఏంటి లక్ష్మి, ఇప్పటి వరకు మీ పిన్ని వాళ్ళు నీకోసం భోజనం తీసుకురాలేదా? ఇంకా లేదత్తయ్య గారు. నిన్న మరీ చెప్పాను కదా మర్చిపోవద్దని. అంత గుర్తుండేలా చెప్పాక కూడా
ఇంకా తీసుకురాకపోవడం ఏంటి? అత్తయ్య గారు, మా పిన్ని వాళ్ళు మర్చిపోయి ఉండరు. బహుశా దారిలో ఉండుండొచ్చు. కాసేపు ఎదురు చూద్దాం. అమ్మా, ఏంటే? నేను కూడా అలాగే యోగా చేసి ఓ 4 ఆసనాలు నేర్చుకొని నాజుగ్గా అయిపోవాలే. నాజుగ్గా అవ్వడానికి ఒంటిని అలా మెలుకలు తిప్పితే సరిపోదే, నోటికి తాళం కూడా వేయాలి. అది నీ వల్ల ఎక్కడవుతుంది? అమ్మా, అంటే నేను బాగా తినేస్తున్నాననే కదా అంటున్నావు? దీనికి నొచ్చుకోవడం ఎందుకే? నేనేమన్నా అబద్ధం చెప్పానా ఏంటి? నిజమే కదా చెప్పాను. ఒకసారి తెరిచిన నోరు అంత సులువుగా మూస్తావా? నిద్రపోయినప్పుడు తప్పితే ఆ నోరు ఎక్కడాగుతుందే? అమ్మా, నువ్వు నన్ను మరీ ఇన్సల్ట్ చేస్తున్నావు. నువ్వు ఇన్నిన్ని మాటలు అంటుంటే ఈ పూట బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యను నేను. ఇంత తింటున్నావు కదే, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎందుకు? ఏంటే ఇది? తెల్లారకు ముందే పళ్ళు పలహారాలు పట్టుకు తయారయ్యారు. వచ్చారు మీ నాన్న. నీ తిండికి నేను దిష్టి పెడితే నా తిండికి ఈయన దిష్టి పెడతారు. మీకు దిష్టి పెట్టినది వేస్టే గాని ఇంకా ఇలానే కూర్చున్నారేంటి? కాళ్ళు పీకే వరకు ఇలా కూర్చుంటాం, కాళ్ళు పీకక ఇంకో యాంగిల్లో కూర్చొని తగలడతాం. మధ్యలో మీకేంటి? బా, నేను చెప్పేది మీరు ఏ యాంగిల్లో కూర్చున్నారనేది కాదు. అవతల లక్ష్మికి ఏ టైంలో ఫుడ్ తీసుకెళ్తారా అని. ఏ మర్చిపోయారా? ఈరోజు తెల్లారకు ముందే లక్ష్మి పుట్టింటి నుంచి ఫుడ్ తీసుకురావాలని అరవింద్ మాలిని గారు చెప్పారు కదా. చేసేవాళ్ళు చిత్తం అనేవాళ్ళు ఉంటే ఇలాంటి చిరాకు పెట్టే కోరికలు ఎన్నైనా కోరతారు. మాకు గుర్తుంది, కానీ మర్చిపోయినట్టు కూర్చున్నాం. మీరు కూడా మర్చిపోయినట్టే ఉండండి. ఏయ్, తీసుకొస్తామని మాటిచ్చి ఇలా తప్పుతావా? అబ్బో, మనది సత్య హరిశ్చంద్రుడి కుటుంబం. మరి మాట ఇవ్వడానికి, మాట తప్పకుండా దాని మీద నిలబడ్డానికి. అది కాదనసూయ. చూడండి, ఈ టైంలో ఫుడ్ తీసుకెళ్లే ఉత్సాహం, ఓపిక రెండూ మాకు లేవు. వెళ్ళమని మీరు మమ్మల్ని ఎంత అడిగినా ప్రయోజనమూ లేదు. వెళ్ళి తెల్లారే వరకు ముసుగు తన్ని పడుకోండి. ఇంకా తిండాపి యోగాసనాలు ప్రాక్టీస్ చేసుకో. ఛ, వీళ్ళకి ఎంత చెప్పినా వేస్టే. ఇంతకీ జాహ్నవి నాని ఏం చేస్తున్నారు? అమ్మా జాహ్నవి, ఇంత పొద్దున్నే జాహ్నవి నాని ఎక్కడికి వెళ్ళినట్టు? ఏంటి, పిన్ని వాళ్ళు ఇంకా రాలేదు? తెల్లవారిపోయేలా ఉంది. లక్ష్మి, మీ వాళ్ళు ఇంకా రాలేదు. ఇలా అయితే నీ పూజ అనుకున్న విధంగా జరగదు. ఒకసారి మీ పిన్ని వాళ్ళకి ఫోన్ చెయ్యి. వాళ్ళకసలు గుర్తుందో లేదో. అలా ఏం అయ్యుండదు అత్తయ్య గారు. నేను రాత్రి మరీ చెప్పాను. పిన్ని కూడా తప్పనిసరిగా తీసుకొస్తానని చెప్పింది. అక్క, జాను, నాని, మీరు? నీకు పుట్టింటి నుంచి భోజనం తీసుకురావాలి కదక్కా, అందుకే తీసుకొచ్చాను. మరి పిన్ని వాళ్ళు రాలేదేంటి? పిన్ని వంట చేసి అలసిపోయింది. ఈ టైంలో ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని మేమే తీసుకొచ్చాం. సరేలే లక్ష్మి, ఎవరు తీసుకొస్తే ఏముంది? నీ పుట్టింటి నుంచి రావాలి. తను తీసుకొచ్చింది. త్వరగా వెళ్ళి తిను. సరే అత్తయ్య గారు. రాజాను, రండి పద.
జాను ఏంటక్క నువ్వు చాలా పెద్దదానివైపోయావు. ఎందుకక్క అలా అంటున్నావు? నిజాలు దాస్తున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, ఏంటి సంగతి?